ఆ యేసు ప్రభు వారి వైపు చూడటం మానేసి, యేసు ప్రభు వారి మీద నమ్మకం ఉంచటం మానేసి, యేసు ప్రభుతో ఉండటం మానేసి, ఈ చెలరేగుతున్న సముద్ర పలను చూస్తే మరుక్షణమే మునిగిపోవటం ప్రారంభించాడు. ఏం చేయటం? మరుక్షణమే మునిగిపోవటం ప్రారంభించాడు. నేను ఒక మాట చెప్తాను, మీ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే, మీ విశ్వాసాన్ని మీరు స్థిరపరచుకుంటే, మీరు యేసు ప్రభు వారి వైపు చూడటం మొదలు పెడితే, యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండటం మీరు మొదలు పెడితే, యేసుక్రీస్తు ప్రభు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి మీరు దేవుని సన్నిధికి నడవటం మొదలు పెడితే, నీవు ఏ ఆపదనైనా సరే తొక్కగలవో. స్తోత్రం. దేన్నైనా సరే. దేవుడికి ఏదైనా అసాధ్యమా? దేవుడు ఏదైనా చేయలేనిది ఏదైనా ఉందా? దేవుడు మనకి ఇవ్వలేనిది ఏదైనా ఉందా? ఏదీ లేదు. నీ భర్త విషయంలోనైనా, నీ పిల్లల విషయంలోనైనా, లేక నీ మనవరాల విషయంలోనైనా, లేక నీ ఇంటి విషయంలోనైనా, నీ ఆరోగ్య విషయంలోనైనా నీవు చింతపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. మనం ముందు చెప్పుకున్నాం కదా, జీడిపప్పు ఒక్కసారి తినేసి నేను బలవంతుణ్ణి అయిపోయాను అనుకోవటం అది అమాయకత్వము. మరి జీడిపప్పులో బలం ఉంటుంది, కానీ దాన్ని ఒక్కసారి తీసుకుంటే రాదు. క్రమంగా దాన్ని మనం తీసుకుంటా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే బలం ఏర్పడుతుంది. అలాగే దేవుని సన్నిధానికి వారానికి ఒక మారు వచ్చినా, లేక 2 మార్లు వచ్చినా నువ్వు బలపడతావని అనుకోవద్దు. నీవు ప్రతిదినము బలపడాలి. ప్రతిదినము బలపడాలి. మనం ఆహారం రోజుకి ఎన్నిసార్లు తింటాం? వీలైతే 2 సార్లు, ఇంకా బాగుంటే 3 సార్లు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీవు బలపడాలి అంటే ప్రతి దినము, ప్రతి సమయము దేవునితో నీకు బంధం ఏర్పడాలి. ఏమేర్పడాలి? బంధం ఏర్పడాలి. ఆ బంధం నీవు ఏర్పాటు చేసుకోగలిగితే, ఇదిగో నీ రూపురేఖలన్నీ మారుతాయి. మీరు వారానికి ఒకసారి వచ్చి నేను ప్రభువుని నమ్మాను అంటే అసలు దానివల్ల మీకు ఫలితమే